దమ్మలపాటి రమేష్ అన్నా కూడా ఎవరికి తెలియదు ఇక్కడ మదనపల్లిలో. వీటిలో రమేష్ అంటేనే వెంటనే గుర్తుపడతారనమాట. మా పొలంలో మా హౌస్ కట్టుకున్నాం, చుట్టూ బీడో కాబట్టి వీటిలో రమేష్ అని వచ్చింది. పిటి కళాశాలలో పెద్ద ఎత్తున గొడవలు, ఒకసారి ఇస్మాయిల్ కూడా మిమ్మల్ని కత్తితో పొడిచారంటుంటారు అప్పట్లో. జరిగింది అప్పుడు స్టూడెంట్స్ గలాట. మళ్ళీ మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి దాడి చేయలేదు ఇస్మాయిల్ మీద ఏమీ? దానికి ఒక సపరేట్ ఫ్రెండ్స్ వింగ్ ఉండింది, చాలా పవర్ఫుల్ బ్యాచ్ ఉంది, ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉంది. తర్వాత దాడి చేసినారు ఇస్మాయిల్ మళ్ళీ మదనపల్లిలో లేకుండా. తెలుగుదేశం అంటే రాటకొండ ఫ్యామిలీ అంతే, ఇంకా వేరే మాట లేదు. ఆ ట్రేడ్ మార్క్ని ఎలా తుడిచేయగలిగారు మీరు? ఒకసారి మీ పేరు ఎలా రాగలిగింది బయటికి? నేను కాలేజీలో ఉన్నప్పుడే నాకు పెద్ద గ్రూప్ ఉండేది. అర్ధరాత్రి పూటైనా నేను రోడ్లోకి వచ్చి పిలిస్తే వచ్చేవాళ్ళు 5-6 వేల మంది. మీది సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం మీది. అలాంటప్పుడు రాజకీయాలకు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరి స్ఫూర్తితో వచ్చింది? చంద్రబాబు నాయుడు గారే తర్వాత జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉండమని చెప్పినారు. అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. 1999 టికెట్ రాకపోయేసరికి ఈ జీవితం అసలు నాకు టికెట్ రాదు, ఇక నాకు రాజకీయ జీవితం లేదు, ఇప్పుడు నాకు అడ్డంకులే అంటూ ఓ వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు రమేష్ గారు. ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిత్వం కాదు నాది. ఎక్కడ కూడా నాదే హై హ్యాండ్గా ఉండాలనుకుంటా తప్ప ఇటువంటి పరిస్థితులైనా మదనపల్లిలో గెలిచే సత్తా ఉంది నాకు, గెలవగలను కూడా. 2009 నరేష్ కుమార్ రెడ్డితో మీకున్న సన్నిహితం కావచ్చు, ఆయన అడుగుజాడనే మీరు నడిచారు, మొత్తం కూడా క్యాడర్ని పట్టించుకుండా ఆయన చెప్పిన వారికే పనులు చేసి పెట్టారని ఆరోపణలతోనే టికెట్ దూరం అయింది అంటుంటారు. 2009లో టికెట్ రాకపోవడానికి ఆనాటి ఐజీ దినకర్ ప్రసాద్ గారు తప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చి పార్టీని తప్పుదోవ పట్టించినాడు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కొన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. అంటే బస్సుని కూడా చాకలి వారికి ఇచ్చిన స్థలాలను కూడా కబ్జా చేయడంతో ప్రజలంతా ఎదురు తిరిగారు. ఆ రోజు ఆ చాకలి వాళ్ళకి పట్టాలు ఇచ్చిందే నేను, ఆ ధోబీఘాట్ కట్టించింది నేను, ఆ ధోబీఘాట్ ఓపెన్ చేసింది నేను. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ మదనపల్లిలో అభ్యర్థి కోసం భూతద్దం పెట్టి వెతికింది. మీకు పలు విధాలుగా కూడా ఆశ చూపించారు పార్టీలకు తీసుకోవడానికి అంటుంటారు. ఎందుకు మీరు వైసీపీలోకి వెళ్ళలేకపోయారు? కానీ తెలుగుదేశంలో రామారావు గారిని చంద్రబాబు గారిని చూసిన కళ్ళతో రాజశేఖర రెడ్డిని చూడలేకపోయాను. నేను మీ దొమ్మలపాటి రమేష్, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే, మదనపల్లి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్స్ న్యూస్.